జరిగించి ఆ 1000 ఏళ్ల తర్వాత గనుక అంతమును గూర్చి భయపడవద్దు అన్నాడు. ఏది? ప్రపంచ వినాశనాన్ని గురించి. అంతేకాదు ఇంకొక అంతం ఏంటి? సువార్త ప్రకటన గూర్చినటువంటి ముగింపు. ఆ మాట కూడా ప్రకటనలో ఉంటుంది చూడండి. సమాప్తము అని పలుకుతాడు. ఒక్కసారి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం చదువు నాన్న. 10:7. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అది దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. ఇప్పుడైతే ఇంకా అవకాశం ఉంది మన వాళ్ళకి. ఇప్పుడు ఇంకా ఛాన్స్ ఉంది కనుక డ్యాన్స్ వేస్తున్నారు. ఛాన్స్ అయిపోయినాక మొత్తుకొని గుండె బాదుకున్న ఆ దినమున జనులు నన్ను చూచి రొమ్ము కొట్టుకొందురు అన్నాడు. ఏమండి, జరిగి తీరిద్ది ఇది. ఏదో కథలు చెప్పుకొని అనుకోవట్లా మనం. కథలు చెప్పుకొని కథల గంటల్లా పరిశుద్ధ బైబిల్ గ్రంథం వాస్తవిక చరిత్ర ఉన్న గ్రంథం, వాస్తవికంగా జరగబోతున్న భవిష్యత్తు దేవుడిచ్చిన గ్రంథం ఇది. ఈరోజు ఇంత మంచి సువర్ణ అవకాశం, సేవ చేసే అవకాశం, సువార్త ప్రకటించే అవకాశం, రక్షణ పొందే అవకాశం, ప్రభు పని చేసే అవకాశం, ప్రార్థించే అవకాశం, దేవుని కొరకు త్యాగం చేసే అవకాశం, దేవుని కొరకు దెబ్బలు తినే అవకాశం, దూషణ తినే అవకాశం, దేవుని నిమిత్తం ఖర్చు అయిపోయే అవకాశం, ఇదంతా ఇప్పుడే ఉంది. ఇంకొంతకాలానికి ఉండదు. దేవుడు నీకే ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్లో దేవుని కోసం ఎంత మూల్యమైన చెల్లించడానికి నువ్వు సిద్ధపడితే దాని ఫలం బహు తొందరలో నువ్వు పొందబోతున్నావు. ఇక మనసంతా కూడా దాని మీదకి వెళ్ళిపోవాలి. ఏం సంపాదిద్దాం, ఏం మేడలు కడదాం, ఏం ఊరేగుదాం. ఎందుకంటే మొత్తం కలిపి 100 ఏళ్ళు ఉన్నాగా. ఏమంటారు? స్తోత్రం. ఏమండి, వచ్చిన అతిథులకి బిల్డింగు, నేను మాత్రం రేకుల ఇంట్లోనే ఉంటున్నా. ఇప్పటికీ అందులోనే నా కదా, నేను అందులో రేకుల ఇంట్లోనే, నేను నా భార్య నా పిల్లలు రేకుల ఇంట్లోనే మనం కూడా సాగిస్తున్నాం. తీర్చి కట్టొచ్చు 4 షేర్లు, లేదు ఇంట్రెస్ట్, అంతా తీసుకెళ్ళి దేవుని పనికే. మందిరాలు కట్టాలి, సంఘాలు కట్టాలి, ఆయా గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాల్లో క్రీస్తు కొరకు ఒక చిన్న గుంపుని తయారు చేయాలి. ఎందుకంటే ప్రతి గ్రామములోను, ప్రతి జనములోను ఆయనకు శేషం ఉంది, ఆయనకు శేషం ఉంది. కాబట్టి నా బిడ్డలకి అదే చేత, వెళ్ళండి నాన్న, ప్రకటించండి. ప్రతి ఊరిలోనూ నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు కొందరైనా ఉంటారు శేషం యేసయ్య కోసం. అలా లేకపోతే మీరు సర్వలోకమునకు వెళ్ళుడి అనే మాట వాడడు. సర్వలోకానికి వెళ్ళండి అని మాట్లాడాడంటే సర్వలోకములో, సర్వలోకం అంటే అందులో ప్రతి గ్రామం, పట్టణం, పల్లె, మారుమూల ప్రాంతం, అడవిలో ఉండే గూడాలు, పట్టణాలు, సిటీలు అన్నీ ఉన్నాయి. సర్వలోకానికి వెళ్ళండి అంటే సర్వలోకములోనూ ఆయనకు ప్రజలు ఉన్నారు కాబట్టే పొమ్మన్నాడు. లేకపోతే నరసరావుపేట, చిలకలూరుపేట మాత్రమే ఇవ్వండి అనేవాడు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. లేకపోతే హైదరాబాదు, విజయవాడ మాత్రం పోండి అనేవాడు. ఫస్ట్ ఆయనే చెప్పాడు, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే మీరు వెళ్ళుడి కానీ అన్యజనుల ఏ ప్రదేశమునకు మీరు వెళ్ళొద్దన్నాడు. అది ఫస్ట్ దేవుని ప్రజల కాలం. కొద్ది రోజుల తర్వాత టైం అయిపోయింది. ఎప్పుడైపోయిందో తెలుసా? ఒక్క మాట అన్నప్పుడు ముగింపు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన రెక్కల కిందికి పిల్లల్ని పిలిచినట్టు నేను మిమ్మును నా యొద్దకు పిలిచితిని కానీ నీవు రానొల్లకుంటివి. ఇక నీ పట్టణం నీకు పాడుగా విడవబడుతుంది. నీ గతి ఇలా కాబోతుంది. నీవు నీ దినమందైనను అంటాడు చూడు అక్కడ. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను అక్కడ నొక్కు నాయన. నీ దినమందు అన్నాడు. నీ దినం అంటే ఈ రోజే నీ దినం అయిపోయింది. ఇక రేపటి నుంచి అన్యజనుల కాలం.